పైపెచ్చు ప్రవీణ్ పగడాల తుప్పల్లో పడి చనిపోయాడు. మరి యేసయ్య ఇప్పుడు నారాజు గుండెలు కొట్టుకుంటున్న ప్రవీణ్ పగడాల చెత్త కుప్పలో పడి చచ్చిపోవాల్సిన అవసరం ఏంటంటే ఏం చేస్తున్నాడు? మరి చివరికి యేసయ్య ఏమి ఇచ్చాడు? చెత్త కుప్పలో పడి చంపాడు ప్రవీణ్ పగడాలని. గోపి సనాతను పనికి మాలిన బ్యాచ్ నేసుకుని ప్రవీణ్ పగడాల గారు తుప్పల్లో పడి చనిపోయాడు అని వాగుతూ యేసు రాజు ఏం చేశాడు మొత్తుకుంటా ఉంటారు, ఆయన కాపాడలేకపోయాడేంటి అని వాగుతున్నారు. ఇక్కడ మనిషి ప్రవీణ్ పగడాల గారు ఒక మనిషి. కానీ మీ గ్రంథంలో సాక్షాత్తు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు మహాభారతం మూసల పర్వం శ్రీమద్భాగవతం 11వ స్కందంలో అక్కడ శ్రీకృష్ణుడు దేవుని అవతారము ఒక బాణం తగిలి వేటగాడు బాణం వేస్తే ఆ బాణానికి చచ్చిపోయాడు. ఇలా మాట్లాడుతున్నందుకు ఏమో చచ్చినా సరే నా కడుపు అంటే చల్లారదండి. చచ్చిన పావును కూడా చంపే రకం నేను. అంటే ఇంకా అది బతికుంటదేమో అని చెప్పి ఆలోచన నాదనమాట. అంత కరుడు కట్టిపోయాను ఇలాంటి క్రైస్తవుల విషయంలో. జాలి పడనండి నేను. అంటే మీరు నిజంగా మతోన్మాదులు అనే మాటకు సరైనటువంటి నిర్వచనాన్ని ఇస్తున్నారు. మీ మాటలు, మీ బూతులు, మీ ప్రవర్తన ప్రజలారా ఆలోచించండి. చనిపోయిన వాడి మీద కనీసం సింపతి లేదు. దమ్ముంటే సబ్జెక్ట్ పరంగా ఆయన సబ్జెక్ట్ మాట్లాడాడు, ఎప్పుడు మీ వ్యక్తిగతం మాట్లాడాల. మీ గ్రంథాల గురించి మాట్లాడారు, మీరు మాట్లాడుతున్నారు గ్రంథాల గురించి. మనిషిని చంపేంత కోపం వస్తుందంటే ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉన్నారు మీరు. ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే యేసు ప్రభు ఏమి చేస్తున్నాడు? కాళ్ళు లేనాడు కాళ్ళు తెప్పించాడు, చేయి లేనాడు చేయి తెప్పించాడు, కన్ను లేనాడు కన్ను తెప్పించాడు. ప్రవీణ్ పగడాలను ఎందుకు కాపాడుకోలేకపోయాడు? గోపి పాపి, ఇదే లాజిక్ నీకు అప్లై అవుదా? శబరిమల అని, తిరుపతి అని పుణ్యక్షేత్రాలకెళ్లి ఎంతమంది సావలేదు? మొన్న మధ్య కుంభమేళాలో ఎంత ఘోరం జరగలేదు? ఇవన్నీ నీ కళ్ళకు కనబడవా? మీ బ్యాచ్ కళ్ళకు కనబడవా? మాకన్నా ఒకరే, మీకు 33 కోట్ల మంది దేవుళ్ళున్నారు. అందరూ ఏం చేస్తున్నట్టు?